న్యాయబద్ధంగా అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వకూడదు? మాకు 33 జిల్లాల ఉద్యోగులు ఇక్కడ చూస్తే హైదరాబాద్ ఉంటారా? టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పులో చేసిపోయింది, అన్ని సమస్యలు కొన్ని తీరుస్తున్నాం అని చెప్పి మాత్రం అది తీర్చాలి కదా. ఎన్ని రోజులు తీరుస్తారు? 3 సంవత్సరాలు అవుతుందండి. ఇన్ని సంవత్సరాలు తీర్చడానికి ఇంత టైం పడుతుందా? 1 సంవత్సరం చాలు. బడ్జెట్ ఎంత ఉన్నది మనకు? అది ఇంత ఇన్ని అప్పులు ఉన్నప్పుడు అన్ని ఉచితాలు ఎట్లా ఇవ్వగలుగుతున్నారు? ఒక్కొక్కరికి కొందరికి 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి 30 ఎకరాలను కూడా రైతు బంధు పేరు మీద పైసలు ఇస్తున్నారు, లక్షలు ఇస్తున్నారు. మరి అవి ఎందుకు ఇస్తున్నారు? మరి వాళ్ళు వాళ్ళు పేదోళ్ళు కాదు కదా. మేము ఉద్యోగులం అండి, కనీసం మాకు ఇందిరం ఇల్లు కూడా రాదు మాకు. మరి ఇందిరం ఇల్లు ఇస్తున్నారు అందరు, మాకు అవసరం లేదండి. మేము ఇల్లు అడుగుతున్నామా? మేము జాగాలు అడుగుతున్నామా? భూములు అడుగుతున్నామా? ప్లాట్లు అడుగుతున్నామా? మాకు రావచ్చిన న్యాయబద్ధంగా రావచ్చినటువంటి డిఏ పెండింగ్స్ అడుగుతున్నామండి. డిఏ ఎందుకు ఇస్తారండి? మనకు మార్కెట్లో వాల్యూ పెరుగుతూ ఉంది, కూరగాయలు రేట్లు పెరుగుతున్నాయి, బియ్యం రేట్లు పెరుగుతున్నాయి. ఈ మధ్యలో చక్కెర రేటు పెరిగిందండి. చక్కెర చూసిరా 40 రూపాయలు ఉండాల్సింది 60 రూపాయలు అయింది. అది ఎందుకైంది? అది అంటే రేట్లు పెరిగినప్పుడు దానికి అనుగుణంగా మాకు డిఏ ఇస్తారు. అది మనకు ఏమంటారు, రాజ్యాంగ ప్రకారం ఇవ్వాల్సినటువంటి హక్కు. అది రావాలి మాకు. దానికోసం అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వద్దు మాకు? దీంట్లో న్యాయం ఉందా లేదా? మీరే చెప్పండి. న్యాయం ఉంది కాబట్టి న్యాయం కోసమే ఈరోజు మేము హైదరాబాద్ వచ్చినాము. మా స్కూల్ వదిలేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ధర్నా